రెడ్డి గారు కొన్ని తెలుగుదేశం పార్టీ వారికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు చెప్పమని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పమంటే ఒక్కోరు ఏవో మాట్లాడతారు. వారి స్థాయికి తగ్గ మాటలు కాదవి. ప్రతి ఒక్కరూ వారి స్థాయికి మించి పిచ్చిగా ప్రలాపనలాగా చాలా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే. చాలాసార్లు ఈ పత్రికా సమావేశాల్లో మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక సహృదయుడు, ప్రతి ఒక్కరిని స్నేహభావంతో చూసేవాడు. తన దగ్గరికి వస్తే ఏ సహాయం అయినా చేసేవాడు. తన వల్ల అయినంత వరకు, వల్లగానే ఎవరు మేము చేయలేము, ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ట్రై చేసేవాడు. అదేవిధంగా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, మా మిత్రులు ప్రసన్న గారు చెప్పిన, రఘు గారు చెప్పిన, నారాయణ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళే. టౌన్ ప్రెసిడెంట్ గారు అయిన కిషోర్ గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు హాస్పిటల్ కమిటీ చైర్మన్గానే కొనసాగాడు. ఎందుకు కొనసాగాడు? ఏదో అతను కొద్దిగా ఏదో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, అతన్నే కొనసాగిస్తాను, రద్దయిన దాకా, ఆ కమిటీ రద్దయిన దాకా దాన్ని కొనసాగిస్తానని చెప్పాడు ప్రతాప్ అన్న. మేమందరం అడిగాము, ఏమన్నా ఏమి తొందరగా చేస్తే ఏ రోజు మన వాళ్ళకి వస్తుంది కదా అని. ఏదో చేస్తున్నాడులేనా, మన వాళ్ళని చూసి పెడదాంలే అని 6 months వెయిట్ చేశాడు. ఇప్పుడు ఆయనకి ఈయన ద్రోహిలాగా కనిపిస్తూ ఉన్నాడు, ఈ కావిలికి చెడ్డ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదోదో చెప్తాడు. సరే, ఆయనకి ఏమైనా ద్రోహం చేశాము? ఆయన జోలికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారా కావిల్లో? కిషోర్ గారి గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడారా? ఎవరన్నా మాట్లాడాల? సరే, ఆయన టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడారు కాబట్టి ఏమన్నా మాట్లాడుంటాడు, లేకపోతే మన కార్యకర్తలు చెప్పినట్టు ఏదైనా పదవులు, ఇంకా పెద్ద పదవులు ఆశించి మాట్లాడతాము. అదేవిధంగా చాలామంది డెవలప్మెంట్ ఏం చేశాడు ప్రతాప్ అన్న? ఒక తట్ట మట్టి పోసారా, ఒక రోడ్ వేసాడా, ఒకటి ఏం చేశాడా అని అడుగుతాం. ప్రతాప్ అన్న డెవలప్మెంట్ ఏం చేసి చాలాసార్లు చెప్పాము, చాలామందికి కూడా చెప్పాము అన్నమాట. కావల్లో హాస్పిటల్స్, మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్ 20 కోట్లు, అల్లూరు హాస్పిటల్ 17 కోట్లు, తర్వాత 4 దిక్కుల్లో, కావలి 4 దిక్కుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఒక్కొక్కటి ₹1 కోటి లెక్కన 4. ఇవన్నీ కూడా మీ కళ్ళకి డెవలప్మెంట్ లాగా కనిపించడంలే. మీ కళ్ళకి అవన్నీ కనపడవు. ఏవో పిచ్చి మాటలు మాట్లాడి ఒక బురద జల్లి ఆయన మీద వేస్తే ఆయన పడతా ఉంటాడు. మేము డెవలప్మెంట్ చేసాము, ప్రతి వార్డులో మా మిత్రులు చెప్పినట్టు సిమెంట్ రోడ్లు వేసాము, రండి చూడండి. 2వ వార్డు ఉంది, రండి. ఆ డ్రైన్లు కానీ ఎంత చండాలంగా ఉన్నాయి. 2వ వార్డు మిత్రులు కూడా ఉన్నారు, చూడమనండి. ఆ రోజు వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన, ఆ వార్డు ఇన్ఛార్జి భరత్ కుమార్ గారు. వాళ్ళు ఏం చేయలే, ఒక్క పని చేయలే. 16వ వార్డు రండి, బాలకృష్ణారెడ్డి నగర్ గెలిచిన రోజు నుంచి ఆడ సుమారుగా ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టేయడం జరిగింది. ఎట్టుండింది బాలకృష్ణారెడ్డి నగర్? పూర్తి చేయలేకపోవచ్చు, ఎట్టుండింది, ఇప్పుడు ఎట్టుంది? ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కాదా? మీ కళ్ళకి కనిపించడం లేదా? స్కూల్స్, ఏ స్కూల్కి పోయినా చూడండి, కావిల్లో టౌన్లో ఉండే ప్రతి స్కూలు రెనోవేట్ చేసి నాడు నేడు కింద ఎట్టున్నాయి స్కూల్స్ చూడండి. ఇంకా అసలు ఏ జనాలు లేని స్కూల్స్కి కూడా డెవలప్మెంట్కి మరీ డబ్బులు తెచ్చాము. అవి జరుగుతూ ఉన్నాయి. సరే, ఎలక్షన్లు వచ్చాయి, బ్యాడ్ లెక్కన ఓడిపోయాము. సరే, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్స్ గురించి తుమ్మలపేంట రోడ్డు తెచ్చినా, మా మిత్రులు చెప్పినట్టు ఏం తెచ్చినా, DR ఛానల్ తెచ్చినా, DM ఛానల్ తెచ్చినా, జోల్దిండి పోర్టు తెచ్చినా, తుమ్మలపేంట రోడ్డు గ్రాంట్ తెచ్చినా, శాంక్షన్ తెచ్చినా, ఫ్లైఓవర్లకి 2 సార్లు టెండర్ పిలిపించి శాంక్షన్లు తెచ్చినా, ఏ చేసినా ప్రతాప్ రెడ్డి అన్నే చేశాడు.